హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఐటీ జాబ్కి అప్లై చేసే ముందు మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మస్ట్ అండ్ షుడ్గా ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. 10th ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ ఆల్ ఆర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. అండ్ మీరు ఇవన్నీ స్కాన్ చేసుకొని జీమెయిల్లో పెట్టుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే మనకి త్రో మెయిల్ సెండ్ చేయమన్నప్పుడు, అప్లోడ్ చేయమన్నప్పుడు వాళ్ళ పోర్టల్లో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే అప్పటికప్పుడు టెన్షన్ పడుతూ చేసే కన్నా. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అందరికీ ఉండాలి. అండ్ పాన్ కార్డ్, ఓటర్ ఐడి. మీకు పాన్ కార్డ్ లేకపోతే మీరు పాన్ కార్డ్ అప్లై చేయండి. మస్ట్ అండ్ షుడ్గా ఓటర్ ఐడి, పాస్పోర్ట్ అన్ని కంపెనీస్కి మస్ట్ అండ్ షుడ్ కాదు. కొన్ని కంపెనీస్కి టీసీఎస్, యాక్సెంచర్ అలా కొన్ని కంపెనీస్కి. నాకైతే యాక్సెంచర్ ఇంటర్వ్యూ తీసుకునే ముందే వాళ్ళు నన్ను అడిగారు, మీరు పాస్పోర్ట్ అప్లై చేయడానికి ఓకే అయితేనే మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి, మాకు పాస్పోర్ట్ ఈ క్లయింట్కి మస్ట్ అండ్ షుడ్ అని వాళ్ళు ముందే నాకు మెన్షన్ చేశారు. సో నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి నేను పాస్పోర్ట్కి అప్లై చేశాను. సో అందుకని వాళ్ళు పాస్పోర్ట్ ఉంది కాబట్టి నన్ను వాళ్ళు హైర్ చేసుకున్నారు. పాస్పోర్ట్ లేకపోతే వాళ్ళు హైర్ చేసుకోరు. సో మీరు లాస్ట్ మినిట్లో రిస్క్ ఎందుకు, ముందే పాస్పోర్ట్ అప్లై చేసుకొని ఉంటే ఈజీ ఉంటుంది. మనకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే మనకి లాస్ట్ మినిట్లో ఏం భయం లేకుండా, అంటే టెన్షన్ లేకుండా హ్యాపీగా అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి రిక్వైర్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మనం అప్లోడ్ చేయడానికి ఈజీ ఉంటుంది.